హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి టమాటో చట్నీ చేస్తున్నానండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, టిఫిన్స్లోకైనా, దోశ ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్గా ఇడ్లీ దోశలలో మాత్రం చాలా సూపర్ అనేసి చెప్పొచ్చు. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆయిల్ తీసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హెవీగా తీసేసుకోలేదు, మామూలుగా తీసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎంతవరకు అయితే కారం తింటామో అంతవరకు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. సో టమాటోస్కి సరిపడా మీరు ఎంత పావు కిలో టమాటోస్ చేస్తే పావు కిలో వరకు, 5-6 వరకు చేస్తే 5-6 వరకు వేసేయండి. అలానే పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత చిటపట్లాడుతూ చేయి పైన చిల్లుతూ ఉంటుందండి. సో కాస్త జాగ్రత్తగా చూసి వేసేయండి. ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే పల్లీలు యాడ్ చేస్తున్నానండి. పల్లీలు వచ్చేసి ఎక్కువ అస్సలు తీసేసుకోకండి. ఒక స్పూన్తో తీసేసుకున్నాను, నేను స్పూన్ పల్లీలు తీసేసుకున్నాను. అలాగే కరివేపాకు తీసేసుకున్నానండి. కరివేపాకు వచ్చేసి ఒక 3 రెమ్మల వరకు తీసేసుకున్నాను. పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు అండ్ పల్లీలు అండి. సో ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి, మాడకుండా చూసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టోటల్ ఫ్రై చేయండి. చూడండి ఏ విధంగా దూరగా వేగిపోయాయో. ఇలా వేగిన తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేశానండి. ధనియాలు యాడ్ చేయడం వీడియో తీయలేదు, సో పైన కనిపిస్తున్నాయి కదా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాను. ధనియాలు యాడ్ చేసిన తర్వాత ఈ ధనియాలు వేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి, ఎందుకంటే మాడిపోతాయి. సో అన్ని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మిర్చి మాత్రం మంచిగా దూరగా వేంపేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా అండి, ఆ మిగిలిన ఆయిల్లోనే టమాటోస్ యాడ్ చేస్తున్నాను. టమాటోస్ వచ్చేసి ఒక పావు కేజీ వరకు తీసేసుకున్నానండి. పావు కేజీకి ఒక టమాటా ఎక్స్ట్రా ఉంది అంతే. సో టమాటోస్ని కూడా మరీ చిన్న పీసెస్గా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. మామూలుగా నార్మల్ పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసండి, హై ఫ్లేమ్లో ఉంచినా కూడా మాడిపోతుంది. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేయండి. 2 మినిట్స్ ఆఫ్టర్ చింతపండు వేస్తున్నాను. చింతపండు వచ్చేసి స్మాల్ నిమ్మకాయ ఉంటుంది కదా అండి, చిన్న, మరీ చిన్న కాకుండా మరీ పెద్ద కాకుండా మీడియం సైజ్ నిమ్మకాయ అంత సైజ్ది చింతపండు యాడ్ చేశాను. సో చింతపండు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 2 మినిట్స్ ఆఫ్టర్ వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి వచ్చేసి నేను ఇందులోనే వేసానండి, టమాటోస్లోనే వేసాను. వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత మనకి టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటోస్లో ఉన్న వాటర్ టోటల్ బయటకు వచ్చేస్తుందండి. మీరు చూడండి, కావాలంటే నేను చూపిస్తాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా, యాడ్ చేసిన తర్వాత కలిపేసేసుకోండి. కలిపేసిన తర్వాత ఇవి చూడండి సైడ్స్కి ఏ విధంగా వస్తున్నాయో. మనం వేసిన వెంటనే, సాల్ట్ వేసిన వెంటనే టమాటోస్లో ఉన్న వాటర్ మొత్తం, ఆ రసం మొత్తం బయటకు వచ్చేస్తుందండి. సో ఈ విధంగా కుక్ చేసేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేయడం వల్ల మళ్ళీ మెత్తగా అయిపోతుంది. అలానే కాస్త హెవీగా తీసుకోలేదు, కాస్త పసుపు యాడ్ చేస్తున్నాను. హెవీగా తీసుకోకండి, లైట్గా తీసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మంచిగా మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసేసుకోండి. 3 మినిట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఏ విధంగా ఎంత చక్కగా ఉడికిపోయిందో టమాటోస్ అనేది. మనకి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి. టమాటోస్ అనేది చూడండి, వాటర్ కూడా టమాటోస్లో ఉన్న వాటర్ కూడా ఎంత బాగా బయటకు వచ్చేసిందో చూడండి. అతిగా మనం ఈ టమాటోస్ వేసి అతిగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి. టమాటో పైన ఉన్న స్కిన్ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, టమాటో పైన ఉన్న స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అతిగా కుక్ చేసినా కూడా టేస్ట్ అనేది పోతుంది. చూడండి ఎంత చక్కగా వేరైపోయిందో టమాటోస్ నుంచి ఆ స్కిన్ అనేది. సో ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి, కుక్ చేసుకోండి. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చేసేయండి, టోటల్ చల్లారనిచ్చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసేసి టోటల్ చల్లారనిచ్చేసేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ముందుగా వేంపేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, పప్పులు, ధనియాలు ఉన్నాయి కదా, సో అందులోనే జీలకర్ర యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ టైంలో జీలకర్ర యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుందండి. మనం మామూలుగా అవన్నీ వేసేటప్పుడు జీలకర్ర యాడ్ చేస్తే టేస్టీగా ఉండదు. సో ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసేసి మిక్సీ పట్టేసాను. చూడండి బరకగా మిక్సీ పట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు టమాటోస్ యాడ్ చేయండి. జీలకర్ర మాత్రం ధనియాలతో పాటు వేయకండి, మిక్సీ పట్టేటప్పుడు వేస్తేనే టేస్టీగా వస్తుంది. మనం తింటూ ఉంటే అది తెలుస్తూ ఉంటుంది.
ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసేసి మంచిగా కాస్త బరకగా పట్టేసాను, మరీ మెత్తగా పట్టేసుకున్నా కూడా టేస్ట్ ఉండదండి. సో ఇప్పుడు పోపు కోసం కాస్త లైట్గా ఆయిల్ తీసేసుకొని అందులోనే ఆవాలు వేస్తున్నానండి, జీలకర్ర వేయట్లేదు నేను. సో ఆవాలు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అందులోనే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత కాస్త కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి వేయట్లేదు నేను, ఎందుకంటే అప్పుడు టమాటోస్లలో యాడ్ చేశాను కాబట్టి వెల్లుల్లి వేయట్లేదు. ఇప్పుడు ఈ పోపునంతా తీసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసి పోపునంతా తీసేసుకొని మనం ఇందాక మిక్సీ చేసి పెట్టేసుకున్న టమాటో ఉంది కదండి, దాంట్లో వేసేసి మంచిగా నీట్గా కలిపేసేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి, ఆ జారుడు లెవెల్ ఎంత గ్రేవీగా వచ్చిందో మనకి. చట్నీ అనేది మరీ టైట్ లేకుండా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. టిఫిన్స్లోకైనా ఇడ్లీ దోశల్లోకి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లో వేడి అన్నంలో కాస్త రైస్ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.